ఒలింపిక్స్ గేమ్స్తో పాటు ఏషియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ యోగాని చేర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. శనివారం ఉదయం విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రధాని వల్లే యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యం లభించిందని, కులమతాలు, ప్రాంతాలు, దేశాలు, భాష భేదాలకు అతీతంగా ఆమోదం పొందిందని, ఉద్యమంగా మారిందని చెప్పారు. యోగా మనందరి జీవితాల్లోనూ భాగస్వామ్యం కావాలి. ప్రజలు ప్రతిరోజు 1 గంట యోగా కోసం సమయాన్ని కేటాయించాలి. డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్షణ, సృజనాత్మకతలు పెంచుకోవడానికి యోగా ఉపకరిస్తుంది. వ్యాయామంగానే కాకుండా శక్తివంతమైన సాధనంగానూ ఆచరిద్దాం. యోగాతో సంతోషకరమైన సమాజం ఏర్పడుతుంది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలను రూపొందించాం. ఇందులో 1,40,000 పైగా ప్రాంతాల్లో 2,17,00,000 మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. విశాఖలో ఒక్క ప్రదేశంలోనే 3 లక్షల మందికి పైగా హాజరయ్యారు. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించడం మనందరికీ గర్వకరమని వివరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని శాల్వాతో సత్కరించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి జ్ఞాపికను బహుకరించారు. యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే ఈ ప్రపంచ రికార్డ్ సాధ్యమైందని అన్నారు.